నమస్తే, ఆదాబ్. ఎక్కడున్నా ఎప్పుడైనా నేను మీ నాగార్జున. ఇప్పటి పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారండి. మొన్నోసారి మా రిలేటివ్స్ పిల్లాడు వాళ్ళ అమ్మతో, అమ్మ నీ తల మీద 4-5 వెంట్రుకలు తెల్లబడ్డాయేంటి అని అడిగాడు. ఆవిడ ఇదే ఛాన్స్ అని వాడికి క్లాస్ పీకడం మొదలుపెట్టింది. చూడు, నువ్వు బ్యాడ్ థింగ్స్ చేసినప్పుడల్లా ఒక్కో వెంట్రుక ఇలా తెల్లగా అయిపోతుంది అని. సో డోంట్ డూ బ్యాడ్ థింగ్స్ అంది. దానికి వాడి కౌంటర్ ఏంటో తెలుసా? అమ్మమ్మ జుట్టు మాత్రం ఎందుకు తెల్లగా అయిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా అన్నాడు. మీకు అర్థమైంది కదా మోరల్ ఆఫ్ ద స్టోరీ? పిల్లల తెలివితేటల్ని మాత్రం ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఇది ఎంఈకే ఫ్యామిలీ టైం తరపున నా సలహా. పార్టిసిపెంట్స్ తెలివితేటల్ని తక్కువ అంచనా వేయని షో ఎంఈకే. సో లెట్స్ బిగిన్ ద గేమ్. ఇది సామాన్య సింహాసనం, మీలో ఎవరు కోటీశ్వరుడు? మన రోల్ ఓవర్ కంటెస్టెంట్స్ సమత అండ్ జై కిషోర్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ సమత అండ్ జై కిషోర్. Samata, you got a gift for me. Yeah, especially for your family. Mama Irshita, she drew it, sir. Oh, so painted by her, yes. Beautiful, beautiful, beautiful. Thank you, thank you. But ఇది ఇచ్చిన మూలంగా అక్కడ క్వశ్చన్స్ ఏమి ఈజీగా No, sir, not at all. నాట్ ఎట్ ఆల్ కదా. ఓకే, ఆడటానికి రెడీగా ఉన్నారా? Definitely. సో కమ్ లెట్స్ ప్లే. మీలో ఎవరు కోటీశ్వరుడు? సమత అండ్ జై కిషోర్, బ్రదర్ అండ్ సిస్టర్. Yes, sir. ఎక్కడి నుంచి వచ్చారండి? Hyderabad. హైదరాబాద్. మాది వరంగల్ అండి. మీది వరంగల్? అదేంటి ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇక్కడ settled, sir. I'm సెటిల్? settled in Hyderabad. You're Basically, settled. I'm from Warangal. వరంగల్. అండ్ మీరు వరంగల్లోనే ఉన్నారా ఇంకా? వరంగల్ కానీ బెంగళూరులో వర్క్ చేస్తాం. ఓకే, బట్ ఇంత క్లోజ్ గా ఇద్దరు ఎంఈకేకి ఎలా వచ్చారు? అంతా తనే. అంతా మీరేనా అప్లై చేసింది? Yes, sir. అండ్ చూస్ చేసింది బ్రదర్ని ఎందుకు? Actually, there's a reason for it, sir. మా నాన్నగారు ఆశయం కోసం వచ్చాను నేను. ఓకే. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ప్లేస్ లో తమ్ముడు ఉంటే బెటర్ అనేసి సపోర్ట్ గా, మోరల్ సపోర్ట్ గా. yes. ఓకే. సో అందుకు తమ్ముతో మోరల్ సపోర్టా ఇంటెలిజెన్స్ సపోర్టా? బేసికలీ మోరల్. మోరల్ సపోర్ట్. Definitely. ఇంటెలిజెన్స్ అంతా మీదేనా? అంతా అట్లానే తనే. లేదు, కొంచెం తోడవుతుంది సార్ అది కూడా. బట్ Okay. స్టిల్ ద బేసిక్ థింగ్ ఇస్ మోరల్ సపోర్ట్. వెరీ గుడ్. ఓకే, మీ గురించి మా టీం వాళ్ళు ఒక వీడియో తీశారు. వీడియో చూసిన తర్వాత గేమ్ లోకి వెళ్ళిపోతాం. Right. కంప్యూటర్ గారు వీడియో ప్లీజ్. నా పేరు సమత ఫ్రమ్ తార్నాక. నేను ఇండియన్ రైల్వే సంబంధించి రిసెర్చ్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. నా బ్రదర్. నా పేరు జై కిషోర్ ఫ్రమ్ వరంగల్. నేను టెక్ మహీంద్రాలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. తమ్ముడు చాలా సాఫ్ట్. ఏ విషయం అయినా కూడా ఐ కెన్ 100% రిలై ఉంది. చిన్నప్పుడు నేను వాడు అక్క తమ్ముళ్ళ ఏ రోజు లేము. కరెక్ట్ గా చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ లాగా వ్యవహరించేవాళ్ళం. కానీ విత్ టైం అదంతా పోయి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అయింది మా ఇద్దరి మధ్యలో. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే కారణం మా అమ్మే. సో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ అమ్మకే కూతురుగా పుట్టాలని నా కోరిక. మాది లవ్ మ్యారేజ్. మా హస్బెండ్. హాయ్ అండి, నా పేరు పిఎం మోస్ అండి. మా ఇద్దరు పిల్లలు నిఖిల్ అండ్ రిషిత. వీడు వచ్చి నాగార్జున సార్ వాళ్ళ అబ్బాయి అఖిల్ లాగా ఉంటాడని అందరూ అనుకుంటారండి. అఖిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరితో పాటు నేను కూడా అఖిల్ అని పిలవడం మొదలు పెట్టామండి. ఖాళీ సమయంలో యాజ్ అన్ ఎంప్లాయీ కాబట్టి మాక్సిమం టైం నా పిల్లలతోని స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా హాబీస్ వంట చేయటం. ఖాళీ సమయాలలో నా వంటల ప్రయోగాలతో ఇంట్లో అందరిని ఇబ్బంది పెడుతుంటాను. ఈ రోజు ఈ షోకి రావడానికి ముఖ్య కారణం అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది అన్న నమ్మకం మా నాన్నగారికి ఉండడం వల్ల ఆయన లేని తర్వాత కూడా కంటిన్యూ చేయడానికి మేము ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాము. నేను ఎంత గెలుస్తానన్నది ముఖ్యం కాదు. ఈ కథ వినేసి నాలాగా ఎవరన్నా ఒక్కరన్నా ఒక ఇన్స్పైర్ అయ్యారంటే ఒక మనిషి కాదు ఒక కుటుంబాన్ని బాగుపరుస్తారన్న నమ్మకం నాకు ఉందండి. ఈ షోలో 50 లక్షల వరకు గెలుచుకుని ఒక్కరితో కాకుండా ఇంకా ఎక్కువ మందికి స్పాన్సర్ చేయాలనేదే మా ఆశయం అండి. అక్క 50 lakhs అనుకుంటుంది. బట్ టు ఫుల్ఫిల్ మై ఫాదర్స్ డ్రీమ్ we want to win 1 crore. All the best. Good moral support. Good moral support. And nice thought. విద్యాదానం అనేది ఇట్స్ వెరీ గుడ్ థాట్. Yes, sir, definitely. మీతో పాటు ఎవరు వచ్చారు? మా హస్బెండ్, మా మదర్, Husband? మా అబ్బాయి. లవ్ మ్యారేజ్ హస్బెండ్. ఆయన పేరేంటి? మోజెస్ అండి. మోజెస్. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. అండ్ మీ అబ్బాయి? యా, నిఖిల్.
నిఖిల్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఎంపీసీయా? ఇంజనీర్ అవుదావునా? ఎస్. ఓకే, వెరీ గుడ్. నా పక్కన మధురన్. నమస్కారం అమ్మా, మీ పేరు? మేరీ. మేరీ, హౌ ఆర్ యూ? బాగున్నారు కదా? బాగుంది. ఓకే, నైస్. మీకు రూల్స్ చెప్పేసి గేమ్లోకి వెళ్ళిపోదాం. 1 నుంచి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 1000 రూపాయల నుంచి 1 కోటి రూపాయలు గెలుచుకోవచ్చు. 5వ క్వశ్చన్ దగ్గర సేఫ్ పాయింట్, 10వ క్వశ్చన్ దగ్గర ఇంకో సేఫ్ పాయింట్, 10,000, 3,20,000. 1 నుంచి 5 క్వశ్చన్స్కి మీకు 45 సెకండ్స్ టైం లిమిట్. 6 నుంచి 10 క్వశ్చన్స్కి 60 సెకండ్స్ టైం లిమిట్. 11 to 15 క్వశ్చన్స్కి నో టైం లిమిట్. మీకు ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్లో 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి, అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆడియన్స్ పోల్, డైలే దోస్త్, డబుల్ డిప్ అండ్ ఫ్లిప్ ద క్వశ్చన్. వీటిలో మీరు 3 ఆప్షన్స్ తీసుకోవచ్చు. డబుల్ డిప్ అంటే 2 ఆన్సర్స్ ఇవ్వాలి, బట్ ఈ డబుల్ డిప్ ఆప్షన్ తీసుకున్నప్పుడు క్విట్ అయ్యే ఆప్షన్ లేదు, అండ్ ఇంకో లైఫ్ లైన్ కూడా తీసుకోలేదు. సో ఐ థింక్ రూల్స్ అన్ని చెప్పేశాను అనుకుంటా. ఎస్ సార్. అండ్ రెడీగా ఉన్నారా ఆడతా? ఎస్ సార్. సో కంప్యూటర్ గారు, వి రెడీ టు ప్లే. మీలో ఎవరు కోటిస్తున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ 1000 రూపీ క్వశ్చన్. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ సామెత పూర్తి చేయండి. ఇల్లలకగానే డాష్ కాదు. కంప్లీట్ దిస్ సేయింగ్. ఇల్లలకగానే డాష్ కాదు. యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పని, ఆప్షన్ బి పండుగ, ఆప్షన్ సి పుట్టినరోజు, ఆప్షన్ డి పెళ్లి. సో ఇట్స్ బి పండగ. అక్క తమ్ముళ్ళు ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవచ్చు. బి పండగ సార్. ఆప్షన్ బి పండుగ ఫిక్స్ చేసేనా? Yes, sir. ఆప్షన్ బి పండుగ ఫిక్స్ ప్లీజ్. పండుగ అర్థం ఏంటండి దీనికి? పెళ్లి చేయడం అంత చాలా చిన్న విషయం కాదు అని చెప్పలేదు. ఇల్లు అలగ్గానే పెళ్లి చేయడం, ఇల్లు ఒక అలిగినంత మాత్రాన పెళ్లి చేసినంత కాదంటే, పెళ్లి చేయడానికి చాలా చాలా అదొకటే కాదు, చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉంటాయని. మరి పెళ్ళి అని చెప్పి మీరు పండుగని ఫిక్స్ చేశారేంటి? మై గాడ్, పెళ్లి కాదు. ఐమ్ సారీ ఇట్స్ డి పెళ్లి. పండగని టెన్షన్ పడదు. మీరు లాక్ చేశారు. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ నేను చెప్పేది. యాక్చువల్గా అంటే పండగ చేశాను, సారీ. మీరు ఇప్పుడే పెళ్ళి అన్నారు కదండి, లేదా? కన్ఫ్యూజ్. తను యాక్చువల్లీ బాగా టెన్షన్ లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ పండగనే. ఇల్లరగానే పండగ కాదు అంటే అదొక్కటి అలగ్గానే కాదు, పండగ అంటే చాలా చాలా తంతులు అన్ని కార్యక్రమాలు ఉంటాయని. మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే అక్కడ కూర్చోగానే పండగ కాదు, కాదు. స్టడీగా ఉండాలి. Very, very రైట్ hard. ఆన్సర్. హాట్ సీట్ కి రాగానే గెలిచినట్టు కాదు. నెవర్ సార్. కూల్ గా కామ్ గా ఆలోచించాలి. ఓకే, 2000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సమత చిల్. వీటిలో సినిమాలకై ప్రత్యేకించిన తెలుగు పత్రిక కానిది ఏది? విచ్ ఆఫ్ దీస్ తెలుగు మ్యాగజైన్స్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ డివోటెడ్ టు ఫిల్మ్స్? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సితారా, ఆప్షన్ బి సినీ స్టార్, ఆప్షన్ సి స్వాతి, ఆప్షన్ డి సంతోషం. మీరు ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు, గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఎలిమినేషన్ సో ఇట్స్ సి స్వాతి. ఫిక్స్. ఎస్ సార్. ఆప్షన్ సి స్వాతి ఫిక్స్. రైట్ ఆన్సర్. రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీటిలో హిందూ క్యాలెండర్ లో ఓ నెల పేరును తెలిపేది ఏది? విచ్ ఆఫ్ దీస్ రెఫర్స్ టు ద నేమ్ ఆఫ్ అ మంత్ ఇన్ ద హిందూ క్యాలెండర్? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కశ్యప, ఆప్షన్ బి కార్తీక, ఆప్షన్ సి కౌండిన్య, ఆప్షన్ డి భరద్వాజ. గట్టిగా మాట, నాకు తెలవాలండి. అంటే కార్తీక అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నారా? అనుకున్నాం సార్. ప్లీజ్ ఫిక్స్ బి కార్తీక మాసం. సార్, ఎస్ సార్. ఆప్షన్ బి కార్తీక ఫిక్స్. కార్తీక మాసం కదా? నెలే సార్, మాసం అన్నా. రైట్ ఆన్సర్. 5000 రూపాయల ప్రశ్న. చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.
బాగా టెన్షన్ పెడుతున్నారు. నేను టెన్షన్ పెడుతున్నానా? ఫస్ట్ తమిళ అయ్యాను కదా, కన్ఫ్యూజింగ్ సార్. సరే రిలాక్స్ అవ్వండి. ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. నా ముందు కూర్చున్నారు సమత అండ్ కిషోర్. ఇండియన్ రైల్వేస్ లో ఎవరు చేస్తున్నారు? నేను సార్, మీరు నేను చేస్తున్నారు. చేస్తాను. And మీరు? నేను టెక్ మహేంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తాను. టెక్ మహేంద్ర. ఆల్ రైట్. 5,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పావులో పావు ఎంత? వాట్ ఈస్ ద క్వార్టర్ ఆఫ్ అ క్వార్టర్? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1/8, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/2, ఆప్షన్ డి 1/16. Sir, please fix D 1/16. ఆప్షన్ డి 1/16 Yes sir. ఫిక్స్. Yes sir. ఆప్షన్ డి 1/16 ఫిక్స్. రైట్ ఆన్సర్. ఇది మరి అక్క చేశారా తమ్ముడు ఇచ్చారా ఆన్సర్? మరి తమ్ముడేమో చిన్నప్పుడు మ్యాథ్స్ లో వీక్. అవును సార్, యాక్చువల్లీ చెప్పాలి మీకు స్టోరీ. చిన్నప్పుడు స్కూల్లో నేను అంతగానం చదువులో ఇంట్రెస్ట్ చూపించబోయేటాను. అక్క కొంచెం చదువులో, ఐ మీన్ ఎస్పెషలీ షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో ఎప్పుడు నన్ను మ్యాథ్స్ చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చంపేది అనమాట. చంపేదా? బాగా మొట్టకాయలు వేసేది యాక్చువల్లీ. మొట్టకాయలు? అయ్యో. సో ఆ మొట్టకాయలు తిని తిని దారిలో పడ్డాను యాక్చువల్లీ స్కూల్లో. సో బోర్డ్ ఎగ్జామ్ లో ఐ గాట్ 98 out of 100. ఇంకో కంప్లైంట్ కూడా ఉందంట కదా, ముట్టికాయలు తిని తిని జుట్టు అంతా ఊడిపోయింది. అవును సార్. అంటే ఇప్పుడు మీ తమ్ముడు విషయంలో పాపం జుట్టు అంతా ఊడిపోయింది. మోసెస్ గారి బానే ఉంది, ఆయన మాత్రం కొట్టరా? ఛాన్స్ రాలేదండి. ఛాన్స్ రాలేదా? ఓకే, ఆయన మాత్రం బాగా చూసుకుంటారు. భలే తన్నుకునే వాళ్ళం. క్షణం కూడా పడేది కాదు ఇద్దరికి. ఆహా. జస్ట్ లైక్ ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ లాగా. టామ్ అండ్ జెర్రీ. ఎవరు టామ్ ఎవరు జెర్రీ ఇప్పటికీ తెలియదు. అలా మొట్టకాయలు వేయటం వల్లనే నా జీవితం మారిపోయింది. ఒక మొట్టకాయ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. ఓకే, ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఒక మొట్టకాయ జీవితాన్ని మార్చేసి జుట్టు ఊడిపోయినా కూడా పర్లేదు. పర్లేదు. ఓకే, 10,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉల్లిపాయల్లో ఉండే ఏ రసాయన సమ్మేళనం వాటిని కోసినప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది? విచ్ కెమికల్ కంపౌండ్ ప్రెసెంట్ ఇన్ ఆనియన్ బ్రింగ్స్ టియర్స్ వైల్ కటింగ్ దెమ్? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి పొటాషియం, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి క్లోరిన్. So please fix C sulfur. Sure. Yes. Option C సల్ఫర్ ఫిక్స్ ప్లీజ్. ఇందా నుంచి చెప్తున్నాను గట్టిగా మాట్లాడుకో. గట్టిగా టెన్షన్ మాట్లాడక. పెడుతున్నారు. వాడు వేరే ఆప్షన్ చెప్పాడు. సో నేనేమో లేదు సల్ఫర్ అంటే లేదు, వాడు కూడా ఆలోచించి ఓకే ఆయన సల్ఫర్. ఏమని చెప్పారు ఆప్షన్? సోడియం అనుకున్నాను సార్. టియర్స్ వస్తాయి కదా, దానివల్ల నేను సల్ఫర్. రైట్ ఆన్సర్. ఆనియన్స్ కట్ చేసినప్పుడు సల్ఫర్ గ్యాస్ లాగా రిలీజ్ అవుతుంది, దాని మూలంగా కన్నీళ్ళు వస్తాయి. రైట్ ఆన్సర్. మీరు సేఫ్ పాయింట్ వచ్చేసారు. ఆల్ లైఫ్ లైన్స్ ఇంటాక్ట్. ఐమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ గెలుచుకున్న డబ్బు ఏం చేద్దాం? బేసికలీ మా నాన్నగారి ఆశయం గురించి నెరవేర్చడానికి వచ్చానండి. తను యాక్చువల్లీ వ్యవసాయదారుల కుటుంబం. 9 boys 2 girls. ఓకే. సో వాళ్ళందరిలో నా అన్నయ్య చదువుకున్నారు. షీ వాజ్ అ టీచర్ బై ప్రొఫెషన్. సో చిన్నప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఆయన అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని బాగా నమ్మేవారు. ఆ నమ్మకంతో ఎలా అంటే చాలా మంది చాలా హెల్ప్ చేసేవారు. సో మేము చిన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఏంటి 24 గంటలు నాన్న బయటే ఉంటారు, మమ్మల్ని పిల్లల్ని అంటే మాతో గడపాల్సిన టైంలో కూడా బయటే ఉంటారని ఆ విధంగా అనుకునే వాళ్ళం. కానీ అర్థమయ్యేది కాదు అసలు, ఆ చిన్నతనం వల్ల అర్థమయ్యేది కాదు. ఆ టైంలో కూడా ఏంటంటే మదర్ చాలా హెల్ప్ చేసేవాడు. షీ సపోర్టెడ్ హిమ్ ఇండైరెక్ట్లీ ఇన్ లాట్ ఆఫ్ వేస్. ఇండైరెక్ట్లీ ఎందుకంటే తను లేనప్పుడు మమ్మల్ని చదువు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ తన దగ్గర నుంచి చూసుకునేవాడు. సో ఈ పొజిషన్ అంటే
కంపల్సరీ అమ్మ. అట్లాని నాన్నని కాదు, ఆ డిసిప్లిన్ అవి వేరండి, అవన్నీ గుణాలన్నీ వచ్చాయి. బట్ ఆయన ప్రెజెన్స్ మా మదర్ ఊహించేవాడు. సో కానీ ఒక 4 years బ్యాక్ వి లాస్ట్ హిమ్ బై హార్ట్ అటాక్. ఐఎమ్ సారీ. అప్పుడు చనిపోయినప్పుడు మాత్రం అండి చాలా మంది వచ్చారండి. మామూలుగా సినిమా ఉంది చూడండి, ఆ నలుగురు అన్నట్టుగా అదే క్యారెక్టర్ కదా ఆపుగా నాన్నగారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది అసలు అంతమందిలో ఒక 50% కూడా మాకు తెలిసిన వాళ్ళు లేరండి. రిలేటివ్స్, ఫ్రెండ్స్, చాలా మంది తెలియని వాళ్ళు ఉండేవారు. చాలా మంది అనుకున్నారు ఇంతమంది వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్తున్నారు. మా బాధల్లో మేము ఏడుస్తూ ఉన్నాము, కానీ చాలా మంది పలకరించి వెళ్తున్నారు, కానీ తెలియట్లేదు ఎవరో ఏంటో. సర్లే ఎవరో అని అనుకున్నాం. దాంట్లో ఒకరు వచ్చి అన్నారు అన్నట్టు, లేదు మీ నాన్న వాళ్ళని నేను ఈ పొజిషన్లో ఉన్నాను, చదువు చాలా హెల్ప్ చేశారు అంటే నేను చదువుకోవడం వల్ల నేను ఒక్కడనే కాదు మా ఫ్యామిలీ మొత్తం నిలబడింది అన్నారండి. సో దాట్ యాక్చువల్లీ ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. సో మేబీ అనుకున్నాను ఆయన పోయిన తర్వాత ఆయన వాల్యూ ఇంకెక్కువగా తెలిసిందేమోనని. సో అప్పుడే ఇంకా తన చనిపోయిన కొన్ని మంత్స్ తర్వాత బోత్ ఆఫ్ us అనుకున్నాం, అంటే విద్యాపరంగా తనకి ఇష్టం కదా, సో లెట్ us డూ సంథింగ్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ అనేసి ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాం. ఆ అబ్బాయికి చదువుకయ్యే ఖర్చు మేము భరిస్తున్నాం, ఓన్లీ చదువుకయ్యే ఖర్చు మాత్రమే. సో ఫర్ ద పాస్ట్ 3 years వీఆర్ డూయింగ్. సో ఏంటంటే ఒకవేళ ఇక్కడ డబ్బుల కోసం రాలేదు, డబ్బులు కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. సో అది ఒకవేళ అనుకున్నాం ఎంతైనా ఎంత వచ్చినా కూడా ఒకరు కాకుండా ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రైట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను సార్. వై బికాస్ ఇప్పుడు నేను ఒక్కరిని చదివిస్తానా ఇద్దరిని చదివి దట్ ఈస్ ఆల్రెడీ ఐఎమ్ ఇన్ ద ట్రాక్. కానీ మాలాంటి వాళ్ళని చూసి lakhs crores of people watch this show. సో ఒక్కరు ఒక ఫ్యామిలీ కూడా ఇన్స్పైర్ అయినప్పుడు ఇంకో ఫ్యామిలీ బాగుపడుతుంది అనేసి నమ్మకం అండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ షో. థ్యాంక్ యూ. ఓకే, మీరు అనుకున్నట్టే మీరు గెలవాలి డబ్బులు, ఇంకా చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి. 20,000 రూపాయల ప్రశ్న. గెట్ రెడీ. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హైదరాబాద్ బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ ను తన అధికారిక నివాసంగా ఉపయోగించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? Which chief minister was the first to use the camp office as his official residence in Begumpet, Hyderabad? Your options. Option A, N. Chandrababu Naidu. Option B, K. Chandrasekhar Rao. Option C, Y.S. Rajshekhar Reddy. Option D, N. Kiran Kumar Reddy. Rajshekhar Reddy. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ భవన్. సో విల్ గో ఫర్ లైఫ్ లైన్ సార్. టైమర్ ఆపండి కంప్యూటర్ గారు. ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ లో ఏ లైఫ్? విల్ గో ఫర్ ఆడియన్స్ పోల్. యాక్టివేట్ చేయండి కంప్యూటర్ గారు. హైదరాబాద్ బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ ను తన అధికారిక నివాసంగా ఉపయోగించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఆర్ చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖర్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విల్ గో విత్ ఆడియన్స్ సార్. వెళ్ళిపోతారు ఆడియన్స్. అంత నవ్వారు. తమ్ముడు అదే చెప్పాడు, నేను వెళ్ళలేదు అందుకు. ఆప్షన్ సి ఫిక్స్ చేసానా? yes sir. ఆప్షన్ సి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఫిక్స్ ప్లీజ్. సమత్ గారు మీరు ఎక్కడ ఉంటారు? తర్నక సార్. తర్నక అంటే హైదరాబాద్ కదా. మీ తమ్ముడు బెంగళూరులో ఉంటారు. చదివిందంతా ఇక్కడేనండి. మీరు ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉన్నారు, ఆయనేమో బెంగళూరులో ఉన్నారు. I was confused between A and C. ఈ చుట్టూ ఉన్న ఆడియన్స్ చూడండి, అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అఫీషియల్ రెసిడెన్స్ చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర్ గారా అనేసి అది ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దోస్ 2 ఆప్షన్స్. తమ్ముడు అన్నాడు వైఎస్ఆర్ అనేసి, బట్ స్టిల్ ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. చంద్రబాబు నాయుడు గారు వాజ్ చీఫ్ మినిస్టర్ బిఫోర్ వైఎస్ రాజశేఖర్. యా బట్ అఫీషియల్ రెసిడెన్స్ ఆయన కూడా చేస్తుంటారు అన్నట్టుగా నాకు డౌట్. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం.
వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. హైదరాబాద్ బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ ని తన అధికారిక నివాసంగా ఉపయోగించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ బికేమ్ చీఫ్ మినిస్టర్. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇక్కడున్న 4 పేర్లు 3 have used దాన్ని. చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అనుకున్నారు. నేను అనుకున్నాను. తమ్ముడు మాత్రం రాజశేఖర రెడ్డి గారిని, తనే బెంగళూరు నుంచి వచ్చిన తమ్ముడు రాజశేఖర రెడ్డి గారిని ఫిక్స్ చేశారు. 2004 చంద్రబాబు నాయుడు గారు లాస్ట్. దానికి ముందు ఆయన చీఫ్ మినిస్టర్. దాని తర్వాతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. బట్ ఆయనే మొదటిసారిగా వాడారు. ఆయనే మొదటిసారిగా వాడారు. ఓకే, ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, సో మీరు కొంచెం కలిసేదాన్ని పెట్టుంటే. కంప్యూటర్ గారు 40,000 రూపాయల ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మెకాక్ అనేది భారత్ లో సర్వసాధారణంగా కనిపించే ఏ జంతువుల యొక్క జాతి? ద మెకాక్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ స్పీసీస్ ఆఫ్ విచ్ యానిమల్ ఇన్ ఇండియా? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పావురం, ఆప్షన్ బి కోతి, ఆప్షన్ సి గేదె, ఆప్షన్ డి మేక. పిజన్, మంకీ, బఫ్లో, కోట్. చేసేది 20 seconds. seconds. క్లియర్ గా ఉంటే చెప్పండి, లేకపోతే లైఫ్ లైన్ సార్. టైమర్ ఆపండి కంప్యూటర్ గారు. ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ లో? We'll go for flip, sir. ఫ్లిప్ ద క్వశ్చన్. ఫ్లిప్ ద క్వశ్చన్ యాక్టివేట్ చేయండి కంప్యూటర్ గారు. ఫ్లిప్ చేసే ముందు ఒకసారి ఆన్సర్ ట్రై చేద్దాం. మీరేమనుకుంటున్నారో? మంకీ అనుకున్నాను సార్. మంకీ అనుకుంటున్నారా? రైట్, ఫిక్స్ చేద్దాం మంకీ. బి కోతి ఫిక్స్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ రైట్ ఆన్సర్ రీసస్ మంకీ. రీసస్ మంకీ అనేవారు. ఓకే, ఫ్లిప్ ద క్వశ్చన్ ప్లీజ్. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ వీటిలో ఏ ప్రత్యామ్నాయ ఔషధ వ్యవస్థ యొక్క వ్యవస్థాపకుడు? డాక్టర్ శామ్యూల్ హనుమాన్ is the founder of which of these systems of alternative medicine? Your options. Option A acupuncture, option B Unani, option C homeopathy, option D naturopathy. ఇది డెఫినెట్ గా వర్కౌట్ చేస్తారు. మీకు ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ ఉంది. 7-6 seconds. లైఫ్ లైన్. టైమర్ ఆపేయండి కంప్యూటర్ గారు. ఏ లైఫ్ లైన్ తీసుకుంటారు? ఫోన్ ఫ్రెండ్ సార్. ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ యాక్టివేట్ చేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఆన్సర్. స్క్రీన్ మీద ముగ్గురు ఫ్రెండ్స్ ని ఇచ్చేయండి. భవానీ హైదరాబాద్, పివి రవి హైదరాబాద్, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్. టీవీ రవి సార్. పివి రవి హైదరాబాద్ ఫోన్ చేయండి కంప్యూటర్ గారు. ఫోన్ ఫ్రెండ్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఫ్లిప్కార్ట్ ఫ్రెండ్ 5,000 రూపాయల ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్ విన్ చేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ తప్పకుండా చెప్పండి. అది క్వశ్చన్ కూడా చదువుకోండి. ఆయనకి 30 seconds సెట్ అయింది. రవి గారు, నేను నాగార్జున మాట్లాడుతున్నానండి, మీలో ఎవరు కోటీశ్వరం నుంచి. ఇక్కడ సమత గారు, కిషోర్ గారు ఉన్నారు. సమత గారికి మీ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఒక క్వశ్చన్ చెప్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఫ్లిప్కార్ట్ వారు మీకు 5,000 రూపాయల గిఫ్ట్ వాచర్ కూడా ఇస్తారు. ఓకే, అండ్ గెట్ రెడీ. 30 seconds టైం ఉంది. స్టార్ట్. రవి సార్, డాక్టర్ శామ్యూల్ హనేమాన్ is the founder of which alternative medicine? Samuel Hahnemann, Hahnemann, Hahnemann. Acupuncture, homeopathy, Unani, naturopathy. Samuel Hahnemann is the founder of which alternative medicine? Options: acupuncture, Unani, homeopathy, naturopathy. 7 seconds. Homeopathy. Huh? Homeopathy. మీకు 4 seconds టైం ఉందండి. స్టార్ట్. We'll go with it, sir. ఆప్షన్ సి హోమియోపతి ఫిక్స్ ప్లీజ్. ఒక విషయం చెప్పండి, ఆక్యుపంచర్ అంటే ఏమిటి? Needles తోని పిక్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ చైనీస్ ఆవేస్. చైనీస్. ఎలిమినేషన్ డాక్టర్ శామ్యుల్ అలా లేదు కదా. యునాని ఏంటండి? యునాని మెడిసిన్ వెరీ ఫేమస్. యునాన్ అంటే అరబిక్, పర్షియా. సో ఆ పేరు డాక్టర్ శామ్యుల్ హనీమాన్ లేదు. హోమియోపతి ఎక్కడ ఫేమస్? ఇండియాలో కూడా వాడతారు కానీ ఎక్కడ ఫేమస్? ఇండియాలో కూడా కాదు కదా. నాట్ షూర్ సార్. నాట్ షూర్. యు నాట్ షూర్. పోనీ నేచురోపతి? నేచురోపతి అంటే జస్ట్ అంటే వితౌట్ ఎనీ మెడిసిన్స్. హనేమాన్ అనేది జర్మన్ పేర్లాగా అనిపించలేదా మీకు? యూరోపియన్ నేమే సార్ మొత్తానికి. సో సి మస్ట్ బి ద రైట్ ఆన్సర్. yes, right answer. జర్మనీలో బాగా హోమియోపతి ఇస్ వెరీ వెరీ పాపులర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అలోపతి కన్నా ఎక్కువ హోమియోపతి వాడతారు కూడా, ఎక్కువ కామన్ ఎయిల్మెంట్స్. రైట్ ఆన్సర్. రవి గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ 80,000 రూపాయల ప్రశ్నకి వెళ్తున్నాం. వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. నా ముందు కూర్చున్నారు జై కిషోర్ అండ్ సమత. అండ్ 40,000 రూపాయలు గెలుచుకున్నారు ఆల్రెడీ. 80,000 రూపాయల ప్రశ్నకి వెళ్తున్నాం. వితౌట్ ఎనీ లైఫ్ లైన్స్. వితౌట్ ఎనీ లైఫ్ లైన్స్. అన్ని లైఫ్ లైన్స్ అయిపోయాయి. అండ్ 2 లైఫ్ లైన్స్ ఆయన కరెక్ట్ ఆన్సర్ చెప్పినా మీరు లైఫ్ లైన్స్కి వెళ్ళారు. అప్పుడప్పుడు తమ్ముడు మాట వింటూ ఉండాలి, కాస్త నమ్మండి ఆయన్ని. మీకు లైఫ్ లైన్స్ లేవు, ఒకవేళ క్విట్ అవ్వాలనుకుంటే 40,000తో క్విట్ అవ్వచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్, మీ రీసెంట్ మూవీ సోగ్గాడే చిన్న రీసెంట్గా చూసాను యాక్చువల్లీ. ఓకే, సో చాలా బాగుంది సార్ మూవీ. థ్యాంక్ యూ. అంటే అందరూ చెప్తారు, కానీ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే మీరు అప్పుడు శివతో ఎలా ట్రెండ్ సెట్ చేశారు, లైక్ సైకిల్ చైన్స్, గ్యాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు కూడా మీరు మీ ఫాదర్ థింగ్స్ యూజ్ చేశారు కదండి. అవును అవును అవును. కరెంట్ ట్రెండ్ ఇన్ బెంగళూరు అయితే అలానే ఉందండి. నాట్ ఓన్లీ బెంగళూరు, ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ దే ఆర్ యూజింగ్ సమ్ థింగ్ ఆఫ్ దేర్ ఫాదర్, ఆఫ్ ద పేరెంట్స్, లవ్డ్ వన్స్. ఎస్. సో ఈ రోజు యాక్చువల్లీ మా డాడీ యూజ్ చేసిన బెల్ట్ తీసుకుని పెట్టుకున్నారు సెంటిమెంట్ గా. ఎస్, ద బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ మనతోనే ఉంటాయి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు. మూవీ మాత్రం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి.
అవును, మీకు రాము క్యారెక్టర్ నచ్చిందా, బంగారు రాజు క్యారెక్టర్ నచ్చిందా? బంగారు రాజు నచ్చారు, కానీ రాము క్యారెక్టర్ ఎస్పెషలీ కంప్యూటర్ ఫీల్డ్ కి దగ్గరగా ఉంది సార్. అలాగే ఉంటారా? ఎప్పుడు మర్చిపోతారా? ఎప్పుడు లైక్ ట్యాబ్స్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ దీంట్లో అది తప్పితే వేరే గొడవ లేదు. మా ఆవిడ బంగారాజ్ క్యారెక్టర్. మీకు మాత్రం బంగారు రాజు క్యారెక్టర్. మా ఆవిడ ఎప్పుడు అదే గొడవ అండి. తను ఏదో తీసుకొస్తుంది డిష్, బాగుందా అంటుంది, నేను సీరియస్ గా ఏదో గేమ్ ఆడుకుంటుంటాను. బాగుంది అంటుంది, స్వీట్ తీసుకొస్తే హాట్ బాగుంది అని నోట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. నేను తీసుకొచ్చే స్వీట్ కదా అంట. సో అలా బుక్ అయిపోతా అంటాను. అలా బుక్ అవుతా ఉంటారా? కొంచెం బాగా చూపించారండి. అప్పుడప్పుడు బంగారు రాజు లాగా మారండి, అన్ని సెటిల్ అయిపోతాయి. ట్రై చేయాలండి. ఓకే, ఆల్ రైట్. 80,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జేకబ్ డైమండ్ ను ఎలా వాడేవారని చెప్తారు? The last Nizam of Hyderabad, Mir Usman Ali Khan, is said to have used the Jacob diamond as what? Your options. Option A, cufflink. Option B, paperweight. Option C, kurta button. Option D, pendant. We'll go with B, paperweight. Clear ga unte cheppandi. Paperweight. Option B, paperweight. Fix. Please. సమత్ గారికి తెలియదు అసలు. ఎంటైర్లీ తమ్ముడే ఈ ఐకు ఆన్సర్ మాత్రం. జయకిషోర్ ఇందాక 2 సార్లు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నమ్మేసి అంటే ఇప్పుడు కొంచెం 100% కాన్ఫిడెంట్ గా అనిపించాడు. ఐ మీన్ క్వశ్చన్ రాగానే ఐ వాజ్ లైక్ వచ్చు. డైమండ్ ఆడవాళ్ళు ఎక్కడ వాడతారండి? చేతిలో లేకపోతే ఇక్కడో? మగవాళ్ళు కదా, అందుకని ఆడపేస్తారు. కఫ్లింక్ ఉంది, కుర్తా ఉంది. స్టిల్ జేకబ్ డైమండ్ సైజ్ ఎంత తెలుసా? ఐ హావ్ నో ఐడియా సార్. పర్ఫెక్ట్ పేపర్ వెయిట్. రైట్ ఆన్సర్. 180 క్యారెట్ డైమండ్ దట్ వన్. అండ్ షూ కలెక్షన్ లో లోపల షూ లోపల పడేశారు, అక్కడ దొరికింది. అంటే అక్కడ దాచారు ఆయన. ఎవరు చూడని ప్లేస్. ఎవరు చూడని ప్లేస్. డైమండ్, ఇంత డైమండ్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1995లో దాన్ని పర్చేస్ చేశారు. $13 million ఆర్బీఐలో ఉంది. అది నేషనల్ ట్రెజరీ. 1,60,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. లో మన రాజ్యాంగంలోని ప్రవేశికలో ఉన్న ఇండియన్ రిపబ్లిక్ డిస్క్రిప్షన్ లో పొందుపరచబడిన 2 పదాలు ఏవి? What 2 words were added to the description of the Indian Republic in the preamble to our constitution in 1976? Your options. Option A, socialist democratic. Option B, sovereign democratic. Option C, secular socialist. Option D, sovereign secular. థింక్ చేయి. డెమోక్రాటిక్ హాలిడే, సోషలిస్టిక్, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ, sovereign. So we'll go with the sovereign and secular. Option D, sovereign and secular. Fix. Yes sir. Option D, sovereign secular. Fix. ఎలా ఫిక్స్ అయ్యారు? Already it's a democratic country. Yeah. So A and B are ruled out. 76 లో అన్నారు కదా. Maybe C. Hmm? Maybe C. It is not maybe C, it is C. Secular socialist, the 42nd amendment enacted during the emergency. Sovereign అనేది 50s లో. అదే అనుకున్నాను సార్, సెక్యులర్ అండ్ సోషలిస్టిక్, బట్ తను షూర్ ఉంది. మీ తమ్ముడు మాట వినాల్సింది కదా ఈసారి. చెప్పలేదు. చెప్పలేదా? నేను అనుకున్నాను, తను అనుకున్నారు, చెప్పలేదు. అడిగాను అనమాట ఒపీనియన్. షీ సెడ్ ఈజ్ ఇంత దూరం వచ్చాము, ఆడాము. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు ముట్టుకెళ్ళండి.
నాట్ నేనే వేయాలి. అవును. నోవా నో మటుకెలా. ఇక్కడి వరకు రావడం, మిమ్మల్ని కలవడం, దిస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్ అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు మర్చిపోలేని మెమరీస్. నైస్. అండ్ మీరు కంటిన్యూ చేసేది చాలా మంచి ఆలోచన అండి. అలాగే ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. మీరు అన్నట్టు 1% ఎడ్యుకేట్ చేసిన దట్ ఫ్యామిలీ ఈజ్ సెట్. ఫ్యాంటాస్టిక్. కమ్. వెల్ డన్. ఇది మీ అమ్మాయి వేసింది అంటారు కదా, ప్లీజ్ థ్యాంకర్. డెఫినెట్లీ సార్. ఓకే రైట్ అండి. సమత అండ్ కిషోర్ వాళ్ళ నాన్నగారి చేస్తున్న వర్క్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. మై డియర్ కంటెస్టెంట్స్, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ వచ్చాం. మళ్ళీ మనం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్